యాగాలు ఫలించి యోగము కలిగింది భార్యలు ముగ్గురు గర్భవతులయ్యారు అయోధ్య నగరాన ఆనందం చూడాలే అయోధ్య నగరాన ఆనందం చూడాలే అయోధ్య నగరాన ఆనందం చూడాలే పండుగలే జరుపుతుండ్రో ఆ రాజ్యాన వేడుకలే జరగబట్టే ఆ దేశాన పండుగలే జరుపుతుండ్రో ఆ రాజ్యాన వేడుకలే జరగబట్టే ఆ దేశాన దశరథ రాజు కమ్మో ఓయమ్మ దండి సంతోషం కలిగే మాయమ్మ దశరథ రాజు కమ్మో ఓయమ్మ దండి సంతోషం కలిగే మాయమ్మ గడియలు గడువంగా నెలలేమో నిండంగా నలుగురు కొడుకులు జన్మించినారమ్మ నగర నలుమూలల్లో సంబరాలు చూడాలే నగర నలుమూలల్లో సంబరాలు చూడాలే నగర నలుమూలల్లో సంబరాలు బలే బాలే ఇంటింట వేడుకలే ఆ రాజాన పండుగలంటే పండుగలే ఆ దేశాన ఇంటింట వేడుకలే ఆ రాజ్యాన పండుగలంటే పండుగలే ఆ దేశాన అంబరాన్ని దాకంగా అయోధ్యలో సంబరాలుండేనంట ఆ రాజాన అంబరాన్ని దాకంగా అయోధ్యలో సంబరాలుండేనంట ఆ రాజ్యాన కౌసల్యదేవికి రాముడు జన్మించిండు కైకేయికేమో భరతుడు జన్మించే సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు శ్రీ మహావిష్ణువేమో కౌసల్యకు శ్రీరాముడై పుట్టెనో ఓయమ్మ శ్రీ మహావిష్ణువేమో కౌసల్యకు శ్రీరాముడై పుట్టెనో ఓయమ్మ కోటి సూర్యుల కాంతితో శ్రీరాముడు దగదగ మెత్తుండమ్మో ఆ రాముడు రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినరే మాయమ్మ అయోధ్య రాముడు పుట్టి పుట్టంగానే నేల పులకరించే నింగి పొంగిపోయే దేవాన దేవుళ్ళే మురిసిపోయే వేళ దేవాన దేవుళ్ళే మురిసిపోయే వేళ దేవాన దేవుళ్ళే మురిసిపోయే వేళ లోక కళ్యాణానికై పాలకడలి పాండురంగడు పుట్టెను భూలోకాన లోక కళ్యాణానికై పాలకడలి పాండురంగడు పుట్టెను భూలోకాన అయోధ్య నగరమంతా అబ్బబ్బ పూల వర్షం గురిపిరో ఆ దేవుళ్ళు అయోధ్య నగరమంతా అబ్బబ్బ పూల వర్షం కురిపిరో ఆ దేవుళ్ళు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులేమో వాసిష్ఠముని వద్ద విద్యాభ్యాసం చేసి సకల శాస్త్రాలన్నీ నేర్చుకున్నారమ్మా సకల శాస్త్రాలన్నీ నేర్చుకున్నారమ్మ సకల శాస్త్రాలన్నీ నేర్చుకున్నారమ్మ విలు విద్యలు నేర్చిరో ఆ బాలలు ధనుర్విద్య నేర్చిరో ఆ బాలలు విద్యలు నేర్చిరో ఆ బాలలు ధనుర్విద్య నేర్చిరో ఆ బాలలు రాజనీతి నేర్చెనో ఆ రాముడు యుద్ధ నీతి నేర్చెనో శ్రీరాముడు రాజనీతి నేర్చెను ఆ రాముడు యుద్ధ నీతి నేర్చెను శ్రీరాముడు లక్ష్మణునికైతే అన్న రాముని పైన చిన్ననాటి నుండి ఎనలేని ప్రేముంది శ్రీరాముణ్ణి విడిచి క్షణముండలేడమ్మా శ్రీరాముణ్ణి విడిచి క్షణముండలేడమ్మ శ్రీరాముణ్ణి విడిచి క్షణముండలేడమ్మ రాముడే సర్వస్వము ఆ తమ్మునికి లక్ష్మణుడంటే ప్రాణము ఆ రామునికి రాముడే సర్వస్వము ఆ తమ్మునికి లక్ష్మణుడంటే ప్రాణము ఆ రామునికి నలుగురు కొడుకులతో ఆ దశరథుడు ఆనందంగున్నాడమ్మో ఆ రాజ్యాన భక్తాంజనేయుని ఓయమ్మ బహుదండి చరిత వినరే ఓ మాయమ్మ విశ్వామిత్రుడనే మహర్షి ఒకనాడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చిండు రాజుతో తన గోడు విన్నవించుకుండు రాజుతో తన గోడు విన్నవించుకుండు రాజుతో తన గోడు విన్నవించుకుండు లోక కళ్యాణం కోసం మేమంతా యాగాలు చేస్తుంటేనో ఓ రాజా లోక కళ్యాణం కోసం మేమంతా యాగాలు చేస్తుంటేనో ఓ రాజా తాటకి అనురక్కసి మమ్మల్ని బాధలే వెడుతున్నదో ఓ దశరథ నాటకి అనురక్కసి మమ్మల్ని బాధలే పెడుతున్నదో ఓ దశరథ తాటకి నిజం పూట
ఎవరి తరము కాదు శ్రీరాముడొక్కడే దాన్ని జంపగలడు నాతోటి వంపించు నీ కొడుకు రాముణ్ణి నాతోటి వంపించు నీ కొడుకు రాముణ్ణి నాతోటి వంపించు నీ కొడుకు రాముణ్ణి రాముడు పోతుంటేనో లక్ష్మణుడు ఎంబాడే పోతున్నాడో అడవికి రాముడు పోతుంటేనో లక్ష్మణుడు ఎంబడే పోతున్నాడు అడవికి తాటకి నీ చూసిండమ్మో రాముడు విల్లంబు చేపట్టేనో రాముడు తాటకి నీ చూసిందమ్మో రాముడు విల్లంబు చేపట్టేను రాముడు అది చూసి తాటకి ఓరోరి బాల